ముదిరాజ్ టీవీకి స్వాగతం. మన ముదిరాజ్ లీడర్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారి గురించి తెలుసుకుంటున్నాము. డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు ఫిబ్రవరి 18, 1954న వరంగల్లోని బండ సత్యనారాయణ ముదిరాజ్, శాకుంతల దంపతులకు జన్మించాడు. ఆయన కాకతీయ యూనివర్సిటీలో వరంగల్ నుండి 1996లో పిహెచ్డి పట్టా పొందాడు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పూర్తి చేశారు. ఆయన భార్య పేరు అనిత ముదిరాజ్. ఆమె వృత్తిరీత్యా టీచర్, సామాజిక కార్యకర్తగా పనిచేస్తుంది. డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ జీవితం ఉపాధ్యాయుడుగా, విద్యావేత్తగా, రాజకీయ మరియు సామాజిక కార్యకర్తగా కొనసాగుతున్నాడు. డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ హైస్కూల్ రోజుల నుండి చురుకైన విద్యార్థిగా ఉన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజాసమితి బ్యానర్పై ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు. అతను తెలుగులో 3 పుస్తకాలు వ్రాసాడు. 3 పుస్తకాలకు రైటర్ మరియు కో ఎడిటర్గా ఉన్నారు. డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ రాజకీయ ఆరంగేట్రం. మొదటిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1981 నుండి 1986 వరకు వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశాడు. డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు 1981 నుండి 1984 వరకు వరంగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన 1981 నుండి 1986 వరకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పాలకమండలి సభ్యుడిగా ఉన్నాడు. డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ 2018లో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచాడు. ఈ ఎన్నికలో బండా ప్రకాష్ ముదిరాజ్ అత్యధికంగా 33 ఓట్లతో గెలుపొందారు. ఆయన 2018 మార్చి 23న తెరాస తరపున రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఇదే సమయంలో ఆయన ముదిరాజ్ మహాసభ అధ్యక్షులుగా నియమితులు అయ్యారు. 2019లో రాజ్యసభలో కార్మిక చట్టాలు మరియు సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. 2019 జూన్లో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో రాజ్యసభలో టీఆర్ఎస్ ఉపనాయకుడిగా బండ ప్రకాష్ ముదిరాజ్ నియమితులయ్యారు. బండ ప్రకాష్ ముదిరాజ్ తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో గెలుపొందారు. నవంబర్ 16, 2021న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై నవంబర్ 22న ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఆయన పేరును 2023 ఫిబ్రవరి 10న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖరారు చేశారు. డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారి జీవితం, రాజకీయ ప్రస్థానం ప్రతి ముదిరాజ్కి మార్గదర్శకంగా ఉండాలి అని ముదిరాజ్ టీవీ కోరుకుంటూ మరొక ముదిరాజ్ లీడర్తో కలుద్దాం. మీకు నచ్చిన, మీరు మెచ్చిన ముదిరాజ్ లీడర్ గురించి తెలపండి. జై హింద్, జై ముదిరాజ్.